డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయ న్యాయ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానాన్ని ప్రతిపాదించారు తమిళనాడు సీఎం స్టాలిన్. త్వరలో హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల నేతలతో బహిరంగ సభ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చిద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని మోడీని కలిసి వినతిపత్రం సమర్పించాలని ఎంపీల బృందం నిర్ణయించింది. ఇక హైదరాబాద్ వేదికగా 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించబోతున్నారు. తొలి రోజున సమావేశం, రెండో రోజు బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే తేదీలను కూడా ప్రకటిస్తామన్నారు. ఇక ఈ సమావేశానికి టీఎంసీ, వైసీపీ హాజరు కాలేదు. వీరిద్దరూ సమావేశానికి కూడా మద్దతు ఇవ్వలేదు. వైఎస్ జగన్ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని ప్రధాని మోడీకి లేఖ రాశారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయ న్యాయ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానాన్ని ప్రతిపాదించారు తమిళనాడు సీఎం స్టాలిన్. త్వరలో హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల నేతలతో బహిరంగ సభ నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చిద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని మోడీని కలిసి వినతిపత్రం సమర్పించాలని ఎంపీల బృందం నిర్ణయించింది. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తిక్ చెన్నై నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తిక్. ఎస్ రైట్. సో ఏదైతే ఈరోజు తొలి సమావేశం అనేది కూడా ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమావేశం సక్సెస్ఫుల్ గా సాగిందని చెప్పారు. అయితే ఈ సమావేశంలో స్టాలిన్ అధ్యక్షులు జరిగినటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా న్యాయపరంగా పోరాటం చేయడానికి కూడా స్టాలిన్ ఒక మొదటి తీర్మానాన్ని అయితే చేయడం కూడా జరిగింది. దాన్ని కూడా అందరూ కూడా ఏకీభవించడం కూడా జరిగింది. ఓవైపు న్యాయపరంగానే వెళ్తూనే మరోవైపు ప్రజలకు దీని మీద అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి డీలిమిటేషన్ కనుక జరిగితే మాత్రం ఓవైపు ఆర్థికంగానూ నష్టపోతూ ఉంటుంది, మరోవైపు అభివృద్ధి పరంగానూ నష్టపోతాం, సామాజిక పరంగాను రాజకీయ పరంగాను అన్ని రకాలను తీవ్రమైనటువంటి నష్టాలను చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు జరగకుండా ఉండాలంటే మాత్రం పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలే కాకుండా ఇటు ప్రజల భాగస్వామ్యంతో కలిసి ఒక పెద్ద పోరాటాన్ని అనేది చేపట్టాలి. దానికి వేదికగా కూడా హైదరాబాద్ మారబోతున్నట్టుగా కూడా తెలిసింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం హైదరాబాద్ లో 2వ సమావేశం నిర్వహించడంతో పాటు ఒక సభ అనేది కూడా నిర్వహిస్తామని చెప్పి స్టాలిన్ ప్రకటించడం కూడా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం కూడా జరిగింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి తేదీలు అనేది కూడా ప్రకటిస్తారు. అయితే అంతకు ముందుగానే ఈ యొక్క పార్లమెంటు సమావేశాల సమయంలోనే ఎంపీలందరూ కూడా కలిసి ప్రధానమంత్రి మోదీకి ఈ యొక్క డీలిమిటేషన్ కారణంగా జరిగేటువంటి నష్టాలను తెలియజెప్పుతూనే దానికి సంబంధించి ఎలాంటి న్యాయపరంగా సామాజికంగా అన్ని రకాలుగాను సరితూగి దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదనేది మాట అయితే ఖచ్చితంగానే ఈ యొక్క జేఏసీ మీటింగ్ లో స్టాలిన్ చెప్పడం కూడా జరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో స్టాలిన్ తొలిత ఈ యొక్క గొంతులు అనేది కూడా మొదటి నుంచి కూడా వినిపిస్తూనే ఉన్నారు. ఇది ముందుగా హిందీకి సంబంధించినటువంటి పోరాటం అనేది జరిగింది. దాని తర్వాత డీలిమిటేషన్ మీద వరుసగా ఆయన కేంద్రం మీద మాత్రం పెద్ద ఎత్తున పోరాటాలు అనేది కూడా చేస్తున్నారు. కానీ ఈసారి మాత్రం కొద్దిగా దక్షిణాది రాష్ట్రాల అన్నింటినీ కలుపుకుని ఒక పెద్ద ఎత్తున పోరాటాన్ని కేంద్రం మీద తీసుకువెళ్ళకపోతే మాత్రం మొత్తం కూడా నార్త్ ఇండియాకు సంబంధించి ఎక్కువగా పార్లమెంటరీ సీట్లు అనేది పెరిగితే మాత్రం అది అత్యంత రాజకీయంగా నష్టపోయేది మాత్రం దక్షిణాది రాష్ట్రాలే. ఇక అధికారం అనేది కూడా ఒక కలగానే మిగిలిపోతుంది అనేటువంటి భావనలో అయితే ఆయా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ సమావేశానికి
బీజేపీని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఈ యొక్క సమావేశానికి డుమ్మా కొట్టింది. ఇక కొన్ని పార్టీలు కూడా రానటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి మోదీకి డీలిమిటేషన్ కు సంబంధించి న్యాయబద్ధంగా చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా లేఖ రాయడం జరిగింది. అయితే వీటన్నిటికీ మించి ఈ యొక్క 20 రోజుల్లోనే ఈ యొక్క ప్రణాళిక అనేది, యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనేది కూడా అమలు చేయాలి. మొదట న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అంశం, దాని తర్వాత రెండవది హైదరాబాద్ లో సభ నిర్వహించడం, ఒక